హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాల పండగ అయితే జరిగిందండి. అమ్మ వాళ్ళు వచ్చేసి ఇలా 5 బోనాలు అయితే చేస్తారండి. ప్రతిసారి 5 బోనాలు అయితే చేస్తుంది మమ్మీ. చూడండి, మంచిగా అయితే ఇక్కడ నైవేద్యం అయితే వండేసుకుంది అన్ని సర్వలలో. ఇంకా మేమైతే ఇలా నేను మా పెద్ద కోడలు అయితే ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నాము. ఇలా అన్ని సర్వలకి ఆయిల్ పెట్టేసి ఇలా పసుపు కుంకుమతో అయితే ఇలా జల్లించుకొని ఇలా మంచి డిజైన్స్ అయితే అమ్మవారి రూపాలు ఇలా వేసాము. ఒక్కొక్క సర్వ్ అయితే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, ఇలా అయితే డెకరేషన్ చేశాను. ఫస్ట్ అయితే పసుపుతో అయితే ఇలా చేశాను. పైనుంచి ఇలా కుంకుమతో చేసేటప్పుడు కొంచెం అయితే కుంకుమ అయితే పడింది. రెండో బోనం వచ్చేసి ఇలా లైన్స్ లాగా అయితే గీసానండి. కిందికి మీదికి ఇలా లైన్స్ అయితే గీసి ఇంకా ప్లెయిన్గా ఉందని వాటర్ కలర్స్తో ఇలా డాట్ డాట్గా పెయింటింగ్ అయితే వేశాను. మూడో బోనం వచ్చేసి ఇది మా పెద్ద కోడలు అయితే చేసింది. ఇలా అమ్మవారి రూపం అయితే వేసిందనమాట. వాటర్ కలర్స్ తోటే ఇలా ఫుల్గా అయితే పెయింటింగ్ అయితే వేసాము. ప్రతిసారి నేను అమ్మనే పూజిస్తూ ఉంటాము. ఇంకా ఈసారి అయితే మా పెద్ద కోడలు కూడా చేసింది. చాలా బాగా చేసింది అనమాట. చూడండి ఎంత బాగుందో. ఈ బోనం అయితే తనే చేసింది. ఇది వచ్చేసి ఈ బోనంకి నేను చేశాను. ఇది 4వ బోనంకి నేను ఇలా అయితే చేశాను. ఇలా అమ్మవారి రూపం అయితే ఇలా పేపర్తో అయితే కట్ చేసి ఇలా అయితే అతికించాను. ముందు వీడియోలో చూసిన వాళ్ళైతే ఈ వీడియో అయితే అర్థమవుతుందండి నేను ఎలా చేశాను అని. ఆ వీడియో అయితే నా ఛానల్లో ఉంది. ముందు వీడియోలో నేను బోనం ఎలా తయారు చేయాలి, ఎలా అలంకరించుకోవాలి, ఏమేమి వండుకుంటారు అని ఫుల్ వీడియో అయితే చేసి పెట్టాను. మా ఇంట్లో జరిగినప్పుడు నేనైతే పెట్టానన్నమాట. ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. ఈ బోనం కూడా మా పెద్ద కోడలే డ్రా అయితే చేసింది. నేనైతే పెయింటింగ్ అయితే వేశాను. ఈ బోనాలన్నీ ఎలా ఉన్నాయో కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా అయితే అలంకరించుకున్న బోనాలన్నీ పూజ చేసేసుకొని అన్ని గుళ్ళకైతే తీసుకెళ్ళిపోయాము. ఇంకా నైట్ పలరం బండ్లు చూద్దామని అయితే బయటకైతే వెళ్ళాము. చాలా పలరం బండ్లు అయితే వచ్చాయి. ఫుల్ అయితే ఎంజాయ్ చేసామండి. పోతరాజులు, పలరం బండ్లు అన్ని బొమ్మలు అయితే తీసుకొచ్చారు. చాలా బాగా అయితే చేశారండి. మండే రోజు కూడా అమ్మ వాళ్ళ గల్లీలో అయితే పలరం బండ్లు అయితే తీశారండి. ప్రతి ఇయర్ అయితే మండే రోజు తీస్తారు. వాళ్ళ దగ్గర బోనాలు అయిపోయినాక నెక్స్ట్ డే రోజు తీస్తారనమాట. ఇంకా మేము 2 డేస్ అయితే అక్కడే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తాము. కానీ ఈసారి అయితే చాలా పలరం బండ్లు అయితే తీశారండి ఈసారి.